ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం బెండకాయ ఫ్రై. బెండకాయ తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. మన కంటి చూపును మెరుగుపరుస్తుంది, చర్మము ఆరోగ్యవంతంగా ఉండేటట్లు చూస్తుంది. బెండకాయ తినడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బెండకాయ తినడం వల్ల బరువు తగ్గుతుంది. మన శరీరంలో డైజెషన్ సిస్టమ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. బెండకాయని కట్ చేసి నానబెట్టి ఆ నీరు తాగితే మన శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. బెండకాయను ఇలా కడుక్కొని నీట్గా శుభ్రంగా తుడుచుకోవాలి. తుడిచిన తర్వాత బెండకాయలను ఇలా క్రాస్గా కట్ చేయాలి. క్రాస్గా కట్ చేయడం వల్ల బెండకాయ అనేది చితికిపోకుండా ఉంటుంది. బెండకాయని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది 1/2 kg బెండకాయలు. దీంట్లో 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్నర సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా పొడి అన్నీ 1/2 టీ స్పూన్ వేసుకొని మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఈ పొడులన్నీ 1/2 టీ స్పూన్లు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూను శనగపిండి, 1 టీ స్పూను కార్న్ఫ్లోరు. ఇలా పొడులన్నీ కలుపుకున్న తర్వాత నిమ్మరసాన్ని కూడా ఈ పొడుల సరిగ్గా ఈ నిమ్మకాయ రసాన్ని కూడా ఈ బెండకాయలకు కలిపి ఈ విధంగా బాండ్రీ పెట్టుకొని 2 గంటల ఆయిల్ పోసుకొని అందులో కట్ చేసిన పచ్చిమిరపకాయలు 4 వేసి జీలకర్ర ఆవాలు వేగిన తర్వాత ఇలా పల్లీలు, మినప్పప్పు, శనగపప్పు వేసి అవి వేగిన తర్వాత ఈ కలుపుకున్న బెండకాయలని ఈ తాలింపులో వేసుకోవాలి. వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా బెండకాయ ఉడికే వరకు ఇలా వేయించాలి. వేయించిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తుంది. ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. రెసిపీ రెడీ. ఇది అన్నంలోకి, చపాతీలోకి సూపర్ ఉంటుంది. సర్వ్ చేసుకోండి. ఈ విధంగా రెడీ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. Thank you for watching.